గైస్ పప్పి అయితే వ్లాగ్ని స్టార్ట్ చేయనుంచట్లేదు, అయినా స్టార్ట్ చేస్తాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే మా ఊరు వెళ్ళాలి. నెక్స్ట్ డేలో ప్లానింగ్స్ ఏం లేవు, ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా చూద్దాం, సస్పెన్స్గా ఉంది ఈరోజు కూడా. ఎక్సెల్ అయితే తీసాను బయటికి, ఇంకా వెళ్ళిపోవడమే. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేదా. వస్తాను గాయస్ ఇంటి దగ్గరికి. అయితే పొద్దున్నే నానైతే పూజ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఏంటిది, తాడు కట్టేసి ఇలా పెట్టున్నావా? ఏంటిది, బ్యాటరీదా? కీస్ కడియారు వచ్చి ఏం చేస్తావు ఈరోజు? నేను ఆడుకుంటున్నాను కదా, ఏం మాట్లాడుకున్నావు చెప్పి. ఇంకా కరెంట్ బాక్స్ కూడా ఆడుకున్నావు. నిన్ను ఆడుకున్నావు ఏంటి? నేను ఆడుకున్నావు చెప్పమన్నా. పోన్లు నీళ్ళలో ఉన్న చెట్టు ఎండకు వచ్చింది. ఇప్పుడే హోస్ట్కి ఈమె అవసిందేనా? చైతు चाचा जी बच्चा उठ उठे उठे अरे కితకితలు చేస్తాను, మళ్ళీ కితకితలు చేసి లేపుతాను. उठाओ मुँह हाथ मांग दो। उठ उठे कोई मर सुन जिबाना जिबाना टिफिन में जिबाना जिबाना को ना ना की पहले तो मम्मी जामे गोला बोली बोलचु. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా అమ్మ వంట చేస్తుంది, దాని ఇది వస్తుంది. ఇంకా అమ్మ అయితే ఆలు పచ్చడి చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం స్నాక్ ఇది అంటే సరదాగా అలా షాప్కి వచ్చాము, నూనె ప్యాకెట్ తీసుకున్నాం తినడానికి. ఈ షాప్లోనే తీసుకున్నాం. ఇంకా ఇది కొనేసి ఇన్ని రోజులైనా సరే ఇప్పుడు స్టిక్కర్ చేస్తున్నాడు. బాగా వాడేసిన తర్వాత ఏమంతే పాత అయిపోద్దాం. మాసిపోద్దా? స్టిక్కర్ తీసాడు, అది ఊడిపోయింది. ఇంకా పిన్ ఉంటుంది కదా, పిన్ ఊడిపోయింది. ఇదిగో ఇప్పుడు పెడతాడు తంటాలు, మామూలు తంటాలు కావు. పెట్టు పెట్టు పెట్టు, అవ్వట్లేదు పెడుతున్నాను, ఇంక పెడుతూ ఉన్నాను. అయిపోయిందంట. ఇంకో మెకానిక్ ఫ్రెండ్స్, మెకానిక్ మంచి ఎండలో ఇదిగో రెల్లిగడ్డి మొత్తం పైన చూసారా, మొత్తం గడ్డిలు. చాలా ఎక్సలెంట్ ఉంది, చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకప్పుడు పల్లెటూరులో ఇవే ఉండేవి కదా, ఇప్పుడైతే మాత్రం చాలా తగ్గిపోయాయి. బట్ మా ఊర్లో మాత్రం ఇంకా ఉన్నాయి. సో మేమైతే ఇదిగో ఈ రోజు మాత్రం అన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని చల్లటి వాతావరణాన్ని. कौन डरे सीटा कहीं देखा मट्टी पानी भल पानी
ఈడు చూడండి సెటిల్ బ్యాట్తో ఈడు ఈ బాల్తో ఆడుతున్నాడు. ఇంకా సింగిల్ టెన్నిస్ బాల్తో ఆడుతున్నాడు సెటిల్ బ్యాట్తో. మనోడేమో ప్రాజెక్ట్ అంట, మట్టి నీరు కిందనేమో మంచినీరు పేపర్ పెట్టి సెట్ చేస్తున్నాడు. ఇంకా ప్రాజెక్ట్ అంట వీళ్ళది. మంటలు పెట్టేసరి ఇంకా అక్కడ రెల్లిగడ్డికి పొలంలో. ఛాంపియన్స్ ట్రోఫీ అలా చూస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు సన్నాపురం వెళ్ళాలి అని చెప్పేసి. అయితే మరి ఇంకెందుకులే మొబైల్లో కూడా స్కోర్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే అలా వెళ్ళిపోయాను ఇంకా బైక్ పైన. ఈరోజైతే బీచ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. ఇంకేంటంటే చాలా రోజులైంది బీచ్కి వెళ్ళి, సో అందుకనే నేనైతే బీచ్కి వెళ్ళాను. ఇంకా అలా వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర స్కోర్ చూసుకొని మ్యాచ్ అలాగా ఎలా జరుగుతుంది ఏంటి అని చూసి అక్కడ నుంచి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాక కూడా కంటిన్యూగా మ్యాచ్ అయితే చూసాము. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రొయ్యల చెరువు. వ్యూ ఎంత బాగుందో కదా, పైన సన్సెట్. సన్నాపురం ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఇదంతా చూసే ఉంటారు అనుకుంటున్నా. ఎవరైతే ఈ సన్నాపురం దగ్గరలో ఉంటారో, సన్నాపురం బీచ్కి ఎవరైతే వచ్చారో మీరైతే చూసే ఉంటారనేసి అనుకుంటున్నా ఇదంతాను. ఎవరో కొత్త ఇంటి కోసం వినాయకుడికి పెయింట్స్ వేస్తూ ఉన్నారు. ఆకాశంలో పక్కనే ఇది వెళ్తూ ఉంది. మంచి షాట్ కదా, బాగా వచ్చింది. బీచ్లోకి ఎంటర్ అవుతున్నాము లేదో అక్కడైతే ఫోటోషూట్ జరుగుతూ ఉంది. బీచ్లో జొన్నపొట్ట. ఈరోజు సండే కదా, అందుకనే బీచ్ ఇంత సందడిగా ఉంది. నార్మల్ రోజుల్లో వస్తే ఇంతమంది జనాలు అయితే మీకు కనిపించరు, చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఫెస్టివల్ సీజన్లోనే మీకైతే దీనికన్నా చాలా మంది కనిపిస్తారు. ఈరోజు సండే కాబట్టి కనీసం ఇంతమంది అయినా ఉన్నారు. ఇక్కడ తీసిన ఈ ఫుటేజ్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ అబ్బాయి చూడండి ఇక్కడ ఎలా ఆడుకుంటూ ఉన్నాడు ఇసుకలో. అక్కడ అలలు వస్తూ ఉంటే ఈ అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా సరదాగా. ఈరోజు బీచ్లో టైం స్పెండ్ చేశాక నేనైతే బీచ్కి బాయ్ బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయా. బండి పేలిపోతుంది. బండిలో పెట్రోల్ అయిపోయింది. ఈడు పెట్రోల్ వేస్తామని అంటే వద్దంటున్నాడు బండి ఓనరే, కానీ వీడికి పెట్రోల్ వద్దంట. ఏటు వెళ్ళిపోద్ది బండి పేలిపోద్దా పెట్రోల్ వేసినప్పుడు వీడియో తీస్తే బండి పేలిపోద్ది. జాగ్రత్త, ఎవరు కానీ అలా చేయొద్దు. ఓకే, మీరు ఎవరైనా అలా చేయొద్దు. పెట్రోల్ వేసినప్పుడు వీడియో తీయొద్దు. ఇక్కడే వేసుకున్నాం పెట్రోల్. ఇంకా పాటలు ఆపేసాను. పాటలు ఆపగానే వీడికి డౌట్ వచ్చింది ఎందుకు ఆపేసామని. కాపీరైట్స్ పడతాయి కదా, అందుకనే ఆపేసాను. బీచ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు పెళ్లిలో లైట్ సెట్టింగ్ పెట్టున్నారు, బాగుంది. మా ఊర్లో అయితే ప్రొజెక్టర్ పెట్టి మరీ చూసాం ఛాంపియన్స్ ట్రోఫీ. విన్ అయ్యాక మేము చేసిన సందడి ఇలా ఉంది. గైస్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి ఈరోజు అయితే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా బైక్లో వెళ్ళి బీచ్కి అలా బీచ్ మొత్తం తిరుగుకుంటూ వచ్చాను. ఈవినింగ్ టైంలో మ్యాచ్ చూసుకుంటూ అక్కడ సరదాగా ఉండేది. నెక్స్ట్ ఇంకేంటంటే అక్కడ నుంచి మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో మ్యాచ్ చూసాం. అక్కడ నుంచి మళ్ళీ తెర దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మ్యాచ్ చూసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బ్లాగ్లో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇంకా ఈరోజు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, ఉంటాం మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.